హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గోల్డ్ వేవ్ ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఒక ఆడియోకి ఇప్పుడు మనం 2 ఎఫెక్ట్స్ని ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ రివర్ అనే ఎఫెక్ట్ని, అలాగే సెకండ్ వన్ వచ్చేసి రివర్స్ అనే ఎఫెక్ట్ని. ఈ 2 ఎఫెక్ట్స్ని మనం ఏ విధంగా అప్లై చేయాలో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ తరపున టెలిగ్రామ్ ఛానల్ రన్ అవుతుంది. ఎవరైనా సరే టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇస్తాం, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా రన్ అవుతుంది. ఎవరైనా సరే ఈ వాట్సాప్ గ్రూప్లోకి మీరు యాడ్ అవ్వాలనుకున్నవారు ఛానల్ అబౌట్లో నా యొక్క నెంబర్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు కాల్ చేసుకొని మెసేజ్ చేసుకొని యాడ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇంకైతే కాలేజ్ మన టాపిక్ ఇది వెళ్ళిపోదాం. ఇక్కడ గోల్డ్ వేవ్ అనేది ఓపెన్ చేశాను, అలాగే ఒక ఆడియో కూడా ఇన్సర్ట్ చేశాను. ప్లే చేద్దాం. ఆడియో అనేది మనం ప్లే చేద్దాం. స్పేస్ వరిస్తాను. టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ మనం ప్రీవియస్ వీడియోస్ లో వింటున్న ఆడియో ఇది. ఇక్కడ అందరూ కూడా గమనించండి, నేను ప్రీవియస్ వీడియోస్ నుంచి ఈ వీడియో వరకు కూడా ఒకే ఆడియో ఎందుకు ఇన్సర్ట్ చేస్తున్నానంటే, వేరే వేరే మనం ఆడియోస్ మనం ఇన్సర్ట్ చేసాం అనుకోండి, అంటే నా వాయిస్ మీరు వింటున్నారు కదా, మళ్ళీ ఆడియో కూడా ఇక్కడ గోల్డ్ వేవ్ లో ప్లే చేసే ఆడియో కూడా నా వాయిస్ మీకు ప్లే చేస్తే బోరింగ్గా ఉంటుంది కదా. అందువల్ల ఏంటంటే నేను వేరే వాయిస్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. వేరే వేరే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే మనకి ఛానల్కి కాపీరైట్ అనేది పడుతుంది, కాబట్టి నేను వేరే వాయిసెస్ ఏమీ తీసుకోవట్లేదు, ఓన్లీ ఇది ఒకటి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడం కోసమే ఒక ఆడియో అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా బోర్గా ఫీల్ అవ్వద్దు. ఓకే, ఇప్పుడు మనం ఆడియో విన్నాం కదా, ఒకసారి కంట్రోల్ ఏతో ఆడియో మొత్తం సెలెక్షన్ చేస్తున్నాను. The total playing time is 27.565 seconds. కంట్రోల్ సి తో కాపీ చేస్తున్నాను. Copy selected sound to clipboard. ఇప్పుడు ఆల్ట్ సి ఎఫెక్ట్స్ మెనూకి వెళ్తున్నాను. ఆల్ట్ సి ఇచ్చి Alt C menu bar effect to navigate. ఇప్పుడు అప్పేర్ వేస్తున్నాను. Sensor reset play volumes voice over time dot stereo sub reverse R reverb dot 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 V. చూడండి రివర్, ఇది చూడండి, దీని యొక్క షార్ట్ కట్ చూడండి. Reverb dot 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 to move through items press up or down arrow V. చూడండి వి, దీని యొక్క షార్ట్ కట్ వచ్చేసి మీరు ఆల్ట్ సి వి ప్రెస్ చేస్తే డైరెక్ట్ రివర్ అనే ఈ యొక్క ప్రీసెట్ దగ్గరికి, ఈ యొక్క ఎఫెక్ట్ దగ్గరికి మీరు రావడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తాను ఇప్పుడు నేను. Enter leaving menus. The open file is prtechcreations.wav. Reverb dialog. Presets edit combo to set the value. Use the arrow. చూడండి, ఇక్కడ మనకి ప్రీసెట్స్ ఉన్నాయి కొన్ని. వాళ్ళు కొన్ని డిఫాల్ట్ గా ఇచ్చిన ప్రీసెట్స్ ఇక్కడ ఉన్నాయి. చూద్దాం. ఇక్కడ నేను డౌన్లోడ్ ఇక్కడ Concert hall. చూడండి, కాన్సెప్ట్ హాల్ చూద్దాం. ఇక్కడ ప్రివ్యూ చూద్దాం. F4 ఇస్తున్నాను. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ ని ఎంత చూడండి, ఇది ఏంటంటే కాన్సెప్ట్ హాల్. ఒక హాల్లో ఉండి మాట్లాడితే ఏ విధంగా మనకి వినిపిస్తుందో ఆ విధంగా ఇక్కడ వాయిస్ అనేది రావడం జరుగుతుంది. ఇక రివర్ అనే ఎఫెక్ట్ లో Default. ఇది డిఫాల్ట్ గా ఉంది. చూద్దాం ప్రివ్యూ. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, ఇది కొద్దిగా బెటర్ గానే ఉంది, పర్వాలేదు. Room. చూడండి రూమ్, మనం రూమ్ లో మాట్లాడుతున్నప్పుడు మనకి సౌండ్స్ అనేవి ఏ విధంగా వస్తే మనం తెలుసు కదా. ఇప్పుడు అదే విధంగా వస్తే ఇక్కడ చూడండి, F4 ప్రెస్ చేస్తున్నాను. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ మరొకసారి వినిపిస్తాను. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మా యూట్యూబ్ చూడండి, ఇక్కడ మనకి కాన్సెప్ట్ హాల్, డిఫాల్ట్, అలాగే రూమ్. ఇక్కడ మనకి ఈ 3 ప్రీసెట్స్ మాత్రం ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు ఇక్కడ కాన్సెప్ట్ హాల్ కానీ లేదంటే రూమ్ కానీ మీరు ఏదో ఒకటి మీరు ప్రీసెట్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు, లేదంటే డిఫాల్ట్ లో పెట్టి. చూడండి, ఇక్కడ నేను డిఫాల్ట్ లో పెట్టిన అప్పేరతో ఇప్పుడు షిఫ్ట్ ట్యాబ్ తో నేను నావిగేట్ అవుతున్నాను. Delay skip volume dB edit reverb time s help button to active reverb time s edit combo 1.000 to set the value. Use the arrow keys. చూడండి, రివర్ టైం అంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది కదా, మనం రూమ్ లో మాట్లాడుతుండగా కొద్దిగా మన వాయిస్ మనకి ఒక్కొక్కసారి వినిపిస్తుంది కదా, అది 1.00 ఉంది. చూడండి, reverb time s edit combo 1.000 to set the value. Use the arrow keys. నేను ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తున్నాను. పేజ్ అప్ తో page up 2.000 page up 3.000. చూడండి 3.00 పెట్టాను. ఇప్పుడు చూద్దాం ప్రివ్యూ. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ ఇది కొద్దిగా ఇంక్రీజ్ చేసాం కాబట్టి వాల్యూమ్ అనేది ఇంకా డబుల్ గా రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ట్యాబ్ ఇస్తున్నాను. Volume dB edit combo -21.00 to set the value. Use. చూడండి, వాల్యూమ్ అనేది -21.00 ఉంది. మీరు కావాలంటే నేను 60 పెట్టాలి, నేను 60 పెడుతున్నాను. చూడండి, page up -20.0 page up -19.00. సారీ page down -32.0 page down -39. page down -40.00.
-40.00 పెట్టాను. చూద్దాం ప్రివ్యూ. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మా F9. యూట్యూబ్ ఇక్కడ మనకి 40 పెడితే వాల్యూమ్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకే, హెడ్సెట్ పెట్టుకుంటే తెలుస్తుంది మీకు. హెడ్సెట్ పెట్టుకుని వినండి. ఓకే, ఇప్పుడు నేను ట్యాబ్ ఇస్తున్నాను. Delay scale edit combo 1.00 to set the value used. చూడండి వెనకాల స్కేల్ అనేది వస్తుంది కదా, డిలే స్కేల్ అనేది 1.00 ఉంది చూడండి. Delay scale edit combo 1.00 to set the value used. The error. దీన్ని కూడా ఇంక్రీజ్ చేద్దాం. Page up 2.00. Page up. Delay scale edit combo 2.00 to set the value. Page up. ఇక్కడ మనకి ఓన్లీ 2 వరకు మాత్రం ఉంది. ఇప్పుడు నేను ప్రివ్యూకి F4 ప్రెస్ చేస్తున్నాను. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి చూడండి ఇది మనకి 2 లో పెట్టాం కాబట్టి కొద్దిగా బెటర్ గా వస్తుంది వాయిస్ అనేది. ఈ విధంగా మీరు ప్రీసెట్స్ కాకుండా ఈ యొక్క పారామీటర్స్ లెవెల్స్ ద్వారా మీరు ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ చేసిన వీటిని మీరు ఒకసారి ప్రివ్యూ చూసుకుని తర్వాత మీకు కావాలనుకుంటే దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ట్యాబ్ వెళ్ళి ఇక్కడ ఓకే పై ఇంట్రెస్ట్ అండి. Presets, preview button, stop button, OK button, enter. The open file is prtechcreations.wav. Processing reverb dialog. Cancel button to activate. Press space bar. The open file is prtechcreations.wav. చూడండి ఒకసారి ఆడియో ప్లే చేద్దాం స్పేస్ బార్ తో. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. బాగుంది, వాయిస్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఈ యొక్క రివర్ అనే ప్రిసెట్ మీరు అంటే ఈ రివర్ అనే ఎఫెక్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు మీ యొక్క ఆడియోకి. ఓకే, ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నాను. ఇది నాకు అవసరం లేదు. మీకు వేరే రివర్స్ అనే ఎఫెక్ట్ ఉంది కదా, ఆ యొక్క ఎఫెక్ట్ గురించి కూడా తెలియజేసి ఈ యొక్క వీడియో ఎండ్ చేస్తాను. Undo. ఓకే, ఇక్కడ ఆల్ట్ సి ఇస్తున్నాను. Alt C effect menu sensor ... to move through. ఇక్కడ అప్పేరతో నేను కూడా అవుతాను. Resam playback volume voiceover time ... T stereos reverse R. చూడండి రివర్స్ ఆర్. మీరు ఆల్ట్ సి ఆర్ ప్రెస్ చేసి మీరు ఇక్కడికి రావచ్చు, లేదా ఆల్ట్ సి ఇచ్చి అప్పేరతో వచ్చి ఇక్కడ లేదా డౌన్ అయితే వచ్చి ఇక్కడ మీరు ఎంటర్ ఇస్తే ఇక రివర్స్ అనే ఎఫెక్ట్ లోకి మీరు వెళ్తారు. చూద్దాం, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter leaving menus. The open file is prtechcreations.wav. Processing reverse dialog. Cancel button to activate. Press space bar. The open file is prtechcreations.wav. చూడండి ఇది డైరెక్ట్ మనకి ఇందులో ప్రిసెట్స్ కానీ ఏమీ ఉండవు. ఇంకా మీరు పారామీటర్స్ ద్వారా ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ చేసుకుని లెవెల్స్ కానీ ఏమీ ఉండవు. మీరు అక్కడ రివర్స్ దగ్గరకు వచ్చి రివర్స్ దగ్గర మీరు ఎంటర్ ఇస్తే అది అప్లై అయిపోతుంది. ఇది ఎఫెక్ట్ అండి. ఇది ఒక ఎఫెక్ట్ మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో 2 ఎఫెక్ట్స్ అని. ఫస్ట్ వన్ రివర్ అనే ఏదైతే రివర్ ఉందో ఆ రివర్ ఆ ఎఫెక్ట్ ఏ విధంగా అప్లై చేయాలి చూపించాను. నెక్స్ట్ మీకు రివర్స్ అనే ఎఫెక్ట్ని ఏ విధంగా అప్లై చేయాలి ఇప్పుడు చూపించాను. జస్ట్ మీరు అక్కడికి వచ్చి ఎంటర్ ఇస్తే అది ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. ఒకసారి చూద్దాం. రివర్స్ అంటే ఏదైనా సరే అది రివర్స్ అవుతే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అంటే ఇప్పుడు మన ఆడియో ఎలా వస్తుంది, ఒక మనం ఏదైతే ఎలాగ మనం సెట్ చేసామో అదే విధంగా ఒక ఆర్డర్ వేదిగా రావడం జరుగుతుంది. కానీ రివర్స్ అవుతే మన తెలుగు వాయిస్ అనేది ఏ విధంగా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఇక్కడ చాలా కామెడీగా ఉంటుంది, వినండి అందరికి. చూడండి ఇదంతా వేరే లాంగ్వేజ్ లాగా రివర్స్ అయిపోతుంది. అంటే మనం వాయిస్ ఆర్డర్ వేజ్ లో ఉంటే ఒకలా ఉంటుంది, మనం రివర్స్ అని ఎఫెక్ట్ని అప్లై చేస్తే ఏమైందంటే అది వేరే లాంగ్వేజ్ లో మనకి ఒరియా కానీ ఓకే తమిళ్ కన్నడ ఆ టైప్లో మనకి ఇది లాంగ్వేజ్ అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క రివర్స్ అనే ఎఫెక్ట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మీరు. ఇప్పుడు నేను ఈ యొక్క వీడియోలో 2 ఎఫెక్ట్స్ గురించి చెప్పడం జరిగింది. ఒకటి రివర్, ఓకే, అందులో మనం రూమ్ కానీ కాన్సర్ట్ హాల్ కానీ ఈ 2 ప్రీసెట్స్ని ఏదైనా అప్లై చేసుకోవచ్చు రివర్ అనే ఎఫెక్ట్, లేదా మీరు పారామీటర్స్ ద్వారా ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ చేసుకుని మీరు అప్లై చేసుకుని ఆడియోని ఎంజాయ్ చేయవచ్చు. అలాగే రివర్స్ అంటే మనం ఒక వాయిస్ని రివర్స్ చేయాలంటే రివర్స్ అనే ఎఫెక్ట్ మీరు యూజ్ చేసుకోవాలి. ఈ 2 ఎఫెక్ట్స్ మీరు యూజ్ చేసుకుని ఆడియోని వింటా ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.